తీయండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 15వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. ప్రియ దేవుని బిడలారా, దేవదేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు, తన యాజకులు, ప్రవక్తలైనటువంటి బిడ్డలు లేదా తాను స్వీకరించినటువంటి తన పిల్లలందరి విషయాలలో చొరవ తీసుకొని ఆనాడు దేవునికై అనగా నిజ దేవునికై దూరమైనటువంటి ఇశ్రాయేలీయులను ఉద్దేశించి, యూదావారిని ఉద్దేశించి, బెన్యామీనులను ఉద్దేశించి, ఆసాను ఉద్దేశించి అజర్యా అన్నటువంటి ప్రవక్త ద్వారా పలికినటువంటి మాట చదవబడినటువంటి లేఖనం. ఎందుకు అలా దేవుడు దర్శించి ప్రవక్త ద్వారా చెప్పవలసి వచ్చింది అంటే, దేవునితో సత్సంబంధం కలిగి మంచి నడవడికలో, మంచి క్రియలతో దేవునితో సహజీవనము చేయవలసినటువంటి తన పిల్లలు వ్యతిరేకించి, విరోధించి, దేవునికి, దేవుని సన్నిధికై దూరమయ్యి వారు పడుతున్నటువంటి ఆ బాధలు, శ్రమలు, కష్టాలు, సమస్యలు వాటన్నిటిని చూసి దేవుడు మరొకసారి వారి యందు జాలిపడి కనికరము చూపి తన కుమారుడైనటువంటి ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు బలహీనులు కాకండి, ధైర్యం వహించండి, మీ కార్యములు సఫలమగును. మీ కార్యములు సఫలమగును. కార్యములు అంటే పని. అంటే ఏ వ్యక్తి అయినా, ఏ కుటుంబం అయినా, ఏ వ్యవస్థ అయినా, అది చదివేవారైనా, కూలి పని చేసేవారైనా, ఉద్యోగాలు చేసేవారైనా, వ్యాపారాలు చేసేవారైనా, మరి ఏ పని అయినా, అది ఇల్లు కట్టడమే అయినా, లేదా వివాహము ప్రారంభించే పని అయినా, శుభకార్యమైనా, మరి ఏ కార్యమైనా లేదా ఏ పని అయినా సఫలమగును అని దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన పని, మన కార్యం సఫలమగును అని దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. ఆ రోజున అజర్యాతో మాట్లాడి పలికించిన దేవుడు తన సేవకుడైన నా ద్వారా నీతో, 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 నాతో, మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇంతకాలం, ఇన్ని రోజులు దేవునితో ఉండవలసిన బంధం ఒకవేళ దూరంగా ఉంటే, సహవాసంలో కాస్త వెనుకబడి ఉంటే, దేవునికి దగ్గరగా లేకుండా, సమీపముగా లేకుండా దూరంగా ఉంటే, ఇప్పుడైనా మనం దగ్గరికి వస్తే, ఆయన దగ్గరికి వచ్చి ఒక్కసారి మన పరిస్థితిని ప్రభువా అని మనం అడిగితే
ఆయన అంటాడు, ఈ రోజున ఇప్పుడే నీ కార్యం సఫలమగును. ఆమేన్, హల్లెలూయా. ఎందుకో ఇంతకాలం దూరంగా ఉండి, ఇన్ని రోజులు సహవాసంలో లేక, ఇంతకాలం సత్సంబంధం దేవుడితో ఉండక, లోకములోను లోకస్తులతోనూ పాపములోను చెడులోను చెడ్డ క్రియల్లోను ఈ లోక సంబంధమైనటువంటి మనుషులతోనూ నీ సహవాసం ఉండి, నీ యొక్క సంబంధం ఉండి ఎన్నో శ్రమలు అనుభవించావు, ఎన్నో కష్టాలు అనుభవించావు, ఎంతగానో సమస్యలు చిక్కుకున్నావు, ఎంతగానో రోధిస్తున్నావు, బాధిస్తున్నావు, శోధించబడుతున్నావు. అయినా పర్వాలేదు, ఈ రోజున ఇప్పుడే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మీరు బలహీనులు కాకండి, ధైర్యం వహించండి, నేను మీ పనిని కొనసాగిస్తా, కార్యాన్ని సఫలం చేస్తా. చాలామంది పని ప్రారంభించి, అది ఏ పనైనా కావచ్చు, ఇంటి పనే, ఒంటి పనే, లేదా మనం తలపెట్టే ఏ పని అయినా, దాన్ని కొనసాగించలేక ప్రారంభములోనే సతికిలపడిన వారు కొందరు, మధ్యలో పోయిన తర్వాత విడిచిపెట్టేవారు మరికొందరు, మరికొంత దూరం పోయి చివరి గడియలో ఇక చేరతమనుకున్న సమయంలో కూడా విడిచిపెట్టేవారు మరికొందరు. అలా ఉండటం మనం చూస్తున్నాం. మధ్యలోనే ఆగిపోవటం, తద్వారా ఎందుకు నాకు ఇలా అయిపోయింది, నా కుటుంబానికి ఎందుకు ఇలా అయిపోయింది, ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి దాపురించింది, ఎందుకు నాకే ఇలా జరిగింది అని బాధపడుతూ ఉంటారు, నిట్టూర్పులలో ఉంటారు. కానీ దేవుడు అంటాడు, నువ్వు బాధపడి ప్రయోజనం లేదు, నువ్వు నిట్టూర్పులతో వేదన పడితే ప్రయోజనం లేదు. ఏ పనైతే నువ్వు ప్రారంభించావో, ఏ కార్యాన్ని కొరకై ఎదురు చూస్తున్నావో, దేని విషయమైతే నువ్వు విజయాన్ని సాధించాలని ఆశ కలిగి ఉన్నావో, దాని విషయమై ధైర్యం వహించి ప్రభువు సన్నిధిలో చేరి, ప్రభువా, అంతే కదండి. ఇశ్రాయేలీయులు ఒక చిన్న విధేయత మీద, ఎంత పెద్ద తప్పు కాదది, అంటే దేవుని దృష్టిలో తప్పు, మనం చేస్తున్న తప్పుల్లో పెద్ద తప్పు కాదని నా ఉద్దేశం. చిన్నది ఏంటో చెప్పనా? అబ్రహాముతో ఒక మాట చెప్పాడు దేవుడు, అబ్రహమా, ఇదిగో నీవు ఒక బలిపీఠం కట్టు, ఆ బలిపీఠం మీద పావురపు పిల్లలను తీసుకొని రా, రెండు రెండుగా వాటిని ఖండించు, అంటే కట్ చేసే, వధించు. ఎప్పుడైతే నీవు నాకు బలిగా వధిస్తావో అప్పుడు నేను ఆ బలిని స్వీకరించటానికి, ఆ బలి అర్పణను స్వీకరించటానికి నేను దిగి వస్తాను. జాగ్రత్త, దీనికోసం నువ్వు బహు జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండు అన్నాడు. దేవుడు చెప్పినట్లు చేస్తూ వచ్చాడు. బాగా మేలుకున్నాడు, జాగ్రత్తగానే ఉన్నాడు. ఇక ప్రొద్దుకూకే సమయం, ఇక ప్రొద్దుకూకుతుంది. ఆ ప్రొద్దుకూకే సమయంలో ఏమండి, ఉదయం నుంచి ఇక ప్రొద్దుకూకేంత వరకు బాగా కళ్ళు బాగా జాగ్రత్తగా గుడ్లు అప్పగించుకొని బాగా చూశాడు, జాగ్రత్త వహించాడు. ప్రొద్దుకూకే సమయంలో చిన్నగా అట కునికిపాటు పడ్డాడంట అండి. అట కునికిపాటు పడ్డాడు. మరి పెద్ద ఇది కాదు, నిద్రపోలే పూర్తిగా కునికిపాటు పడ్డాడంట. కన్ను అలా, ఆ లోపల దేవుడు వచ్చి
వచ్చే లోపల జాగ్రత్తగా మేలుకొనకపోవటం వల్ల దేవుడు ఏం చెప్పాడో తెలుసా? అబ్రామా, నేను చెప్పినట్లుగా నువ్వు జాగ్రత్త వహించకుండా అసత్యం చేసినందున నువ్వు చేసిన లేదా నువ్వు చూపిన ఈ అవిధేయతను బట్టి ఇశ్రాయేలీయులు ఇదిగో 400 సంవత్సరాలు బానిసత్వానికి వెళ్ళిపోతారన్నాడు. తెలుసండి? ఏం పెద్దవాళ్ళేమి నరహత్య చేసి కాదు పోయింది, ఘరానా మోసం చేసి కాదు పోయింది, దొంగతనాలు చేసి కాదు పోయింది, భయంకరమైన వ్యభిచారం చేసి కాదు పోయింది. అందులో అబ్రహాము గారు కునికిపాటు పడినందున అంతేనా? చిన్నదే కాదా? అంటే మన అవిధేయతలను బట్టి చూస్తే చిన్నదే కాదా? మనం చిన్న కునికే కాదు, అవసరమైతే బెడ్ పరిపేసుకుని కూడా అనుకుంటాం అవకాశం ఇస్తే. ఇక్కడే ప్రభువా నేను బెడ్ వేసుకొని పనుకుంటా, నువ్వు మాత్రం చూస్తూ ఉండు. చిన్న పొరపాటుకు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసత్వము చేయవలసి వచ్చింది. తిండికి సరైన తిండి లేదు, కట్టుకోవడానికి సరైన గుడ్డ లేదు, ఉండడానికి సరైన గూడు లేదు, వెట్టి చాకిరి. అయినను వారు కఠినమైన ఆ బాధలు అనుభవిస్తున్నా, కఠినమైన శ్రమలు అనుభవిస్తున్నా, కఠినమైన సమస్యలో ఉన్నా తట్టుకోలేక తాలుకోలేక దేవుని వైపు చూసి, ప్రభువుని వైపు చూసి ఆయనకు చెప్పుకొనగా వెంటనే దేవుడు తన బిడ్డలను చూసి హృదయం చెలించిపోయి తన దాసుడైనటువంటి మోషేను పిలుచుకొని, పోయిరాపో నాన్న, నా బిడ్డలను విడిపించుకొని తీసుకురాపో అన్నాడు. హల్లెలూయా! నా ప్రియ దేవుని బిడ్డలారా, నేనేమంటానంటే ఆ చిన్నది కునుకుబాటు అన్నది మరి మన దైనందిక జీవితంలో, మన విశ్వాస జీవితంలో ఎన్ని పొరపాట్లు చేస్తున్నాం, ఎన్ని తప్పులు చేస్తున్నాం, ఎన్ని పాపాలు చేస్తున్నాం, ఎంత చెడు మార్గంలో ఉన్నాం, ఎన్ని చెడ్డ క్రియల్లో ఉన్నాం, ఎంతగా దేవుణ్ణి గాయపరుస్తూ బాధ పెడుతున్నాం. ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఎప్పుడైనా మనసుకు తట్టిందా? తద్వారా తీరని నష్టం కొని తెచ్చుకుంటున్నావు, కానీ గ్రహించలేకపోతున్నావు. తీరని కష్టాలు కొని తెచ్చుకుంటున్నావు, కానీ గుర్తించలేకపోతున్నావు. తీరని సమస్యల్లో కూరుకొని పోతున్నావు, కానీ బోధపడట్లేదు. ఒకవేళ ఆ స్థితిలో ఈ రోజు ఉన్నా, ఇప్పుడైనా ప్రభు ప్రేమతో నువ్వు నశించి పోకూడదని, నువ్వు కష్టాల పాలు కాకూడదని, నువ్వు నష్టాల పాలు కాకూడదని, నీవు బాధపడకూడదని, నీవు మధ్యలోనే ఆగిపోకూడదని, నీ కుటుంబం నడి మధ్యలోనే నిరసిల్లిపోకూడదని ప్రభు మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో, ధైర్యం వహించు, నా వైపు చూడు, నన్ను ఆశ్రయించు, ధైర్యం తెచ్చుకో, నన్ను అడుగు, నీ కార్యం సఫలం చేస్తా, నీ పని నేను కొనసాగిస్తా, నీ పనిలో విజయాన్ని నేనిస్తా, నీ పనిని తుదముట్టిస్తా. ప్రారంభించి కొంత ఫస్ట్లో దాన్ని ముగించలేక ఎన్నో తిప్పలు పడుతుంటాం కదండి. మీరే కాదు, ఐ యామ్ ఆల్సో, మనమే కాదు, ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. అందుకనే ప్రభు అన్నాడు, ఏమన్నాడంటే, నాకు వేరుగా ఉండి మీరేమి
ఏమి చేయలేరు, ఏమి సాధించలేరు. వేరుగా ఉండి అంటే దూరంగా ఉండి అంటే సహవాసంలో లేకుండా అంటే సత్సంబంధము లేకుండా అనగా దేవునితో బంధం లేకుండా మనం ఏమి చేయలేం. ఒకవేళ చెయ్యాలని చూసినా మన ప్రయత్నాలు, మన ప్రయాస వృధా అయిపోద్ది. అయితే ప్రభుతో మన ప్రయత్నం, ప్రభుతో మన ప్రయాస, ప్రభుతో మన కార్యం, ప్రభుతో మన పని మొదలు పెడితే ఆయన సఫలము చేసే దేవునిగా మనతో ఉంటాడు. హల్లెలూయా! మన పనిలో విజయాన్నిచ్చే దేవుడిగా ఉంటాడు. ఇది అక్షర సత్యం, నగ్న సత్యం. గత 20 సంవత్సరాల ఆత్మీయ జీవితంలో నేను అనుభవిస్తున్న వాటిని బట్టి కూడా ధైర్యంగా, దృఢంగా సాక్ష్యం ఇస్తున్నా. దేవుడు ఆ కార్యాలను సఫలం చేస్తాడు. కాస్త ఒక రోజు బట్టేది 2 రోజులు కావచ్చు, 2 రోజులు బట్టేది 4 రోజులు కావచ్చు, లేదా నెల బట్టేది 1 సంవత్సరం పట్టొచ్చేమో, కానీ నీ పని మాత్రం చేయకుండా ఆయన ఉండడు. నీ కార్యాన్ని సఫలం చేయకుండా ఉండడు. అది ఏదైనా కావచ్చు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే, నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఇన్ని రోజులు ఇంతకాలం దూరంగా అంటి అంటనట్టుగా, ముట్టి ముట్టనట్టుగా, ప్రార్థన చేసినట్టుగా, బైబిల్ చదివినట్టుగా, నమ్మినట్టుగా, వచ్చినట్టుగా, అలా కాకుండా నిజముగా ఆ నిజ దేవుణ్ణి ఆశ్రయించి, నిజమే దేవా, ఎన్నెన్నో కార్యాలు చేస్తూ వచ్చావు. ఇంకొక విషయం చెప్పమంటారు. ఒక మాట, ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి ఇంట్లో, తల్లిదండ్రులు ఉన్నారు అనుకోండి. ఒక పిల్లవాడు యవనస్తుడై వాడు విచ్చలవిడిగా తిరుగుతున్నాడు అనుకోండి. మాట వినకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, చెడు స్నేహం, చెడు క్రియల్లో ఉండి, ఈవెన్ ఆ తల్లిని తండ్రిని కూడా ఎదిరించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అనుకోండి. అది చూసిన విన్నటువంటి ఒక వ్యక్తి ఏమన్నా ఇంతగా అడ్డగోలుగా తిరుగుతా ఉంటే, విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ తిరుగుతా ఉంటే, ఏమన్నా చూస్తూ అలానే ఊరుకున్నావు, ఏంటన్నా పరిస్థితి అని అడిగాడే అనుకో. ఆ తండ్రి ఏం సమాధానం ఇస్తాడు, లేదా ఆ తల్లి ఏం సమాధానం ఇస్తుందండి? అన్నా, ఏం చేస్తాం కన్న నేరానికి అంటారా లేదా? కన్న నేరానికి కన్న బిడ్డను, కన్న కొడుకును పోగొట్టుకుంటానా, విడిచిపెడతానా? మరి ఏం చేస్తాం? పూటకేం పెట్టాల్సిందేగా, ఒంటికేమో గుడ్డ తీసేయాల్సిందేగా, వండుకోవడానికేమో గూడు లేదా ఆ చోటు ఇవ్వాల్సిందేగా. ఎందుకు? కన్న నేరానికి, కన్న పాపానికి. మరి ఈ లోక సంబంధమైన తల్లిదండ్రే అంత విరుద్ధంగా, విడ్డూరంగా, విచ్చలవిడిగా తిరుగుతున్న ఆ కుమారుని గాని కుమార్తెను గాని ఏమనకుండా, ఎంత వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నా కూడా దగ్గరికి తీసుకొని, కన్న నేరానికి నేను చెయ్యక తప్పదు కదా అని వారి దగ్గరికి తీసుకొని మరింత 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 వారికి కావలసిన అవసరతలు తీరుస్తూ ఉంటే, నీ కన్న తండ్రే, మన కలన తండ్రే, మన తండ్రిని కన్న తండ్రి, ఆయన ఎంత మన మీద కేర్ తీసుకోడు ఒక్కసారి ఆలోచన చేయి. మనల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోడు ఆయన. కొందరు అడుగుతుంటారు,
సరేనా, దేవుని సన్నిధికే వచ్చినటువంటి మనమంటే ఇలా కాపాడబడుతూ లేదా ఆ పనిలో సఫలత సాధిస్తున్నాం. మరి బయట ఉన్న వారి సంగతి ఏంటి? దేవుని దగ్గర రాలేకుండా వారు ఉన్నారుగా, దేవునితో సహవాసం లేకుండా ఉన్నవారు ఉన్నారుగా, అసలు ప్రార్థనే తెలియని వారు చేయని వారు ఉన్నారుగా, బైబిలే పట్టుకోకుండా ఉండేవారు ఉన్నారుగా, ఒకవేళ పట్టుకొని పోతున్నా కూడా ఎగతాళి చేసేవారు కూర్చొని ఉన్నారుగా అని మనకు అనిపించవచ్చు. వారితో మీతో నాతో కూడా ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా అండి? ఇదిగో, ఆ కన్న తల్లి తండ్రి మాట వినకపోయినా ఏ విధంగా అయితే శారీరక తండ్రి తన కుమారుని దౌర్భాగ్యం పుట్టించుకునేందుకు నేను వానికి కావలసినవన్నీ చేస్తున్నానని చెప్పినట్లు, ఆ దేవుడు కూడా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని కూడా పోషిస్తున్నాడు. దేవుని దగ్గరకై రాకున్నా, దేవుణ్ణి ఆడిపోసుకున్నా, దేవుని బిడ్డలు ఎగతాళి చేస్తున్నా, దేవుని నమ్ముకోకపోయినా, నమ్ముకున్న వారిని వేధిస్తున్నా, బయట ఉన్న నిన్ను కూడా ఇంతవరకు పోషించి కాపాడుతున్నాడు. కారణం ఏంటంటే ఆయనే నిన్ను పుట్టించాడు గనక, ఆయనే సృజించాడు గనక. నువ్వు నా తల్లి గర్భంలో నుండి వచ్చినా అనుకో, ఆ తల్లిని అడుగు ఎక్కడి నుంచి వచ్చావని చెప్తుంది. ఆ తల్లిని అడుగు ఎక్కడి నుంచో వచ్చావో చెప్తుంది. బతికింటే బతకలేరుగా. అలా పోతే చివరికి ఎక్కడికి వెళ్తుంది? ఆదాము అవ్వల గోతి దగ్గరికి వెళ్ళిపోయింది. కాబట్టి నేను ఫలానా అండి, నా ఫలానా కులం అండి, నా ఫలానా మతం అండి, నేను అగ్రకులం అండి, నేను ఈ కులం అండి, నాది ఈ జాతి అండి, నాది ఈ మతం అండి, నాది ఈ భాష అండి, నాది ఈ ప్రాంతం అండి, నాది ఈ దేశం. లేదా భ్రమపడు ఆదాము అవ్వల గోతి నుండి వచ్చినటువంటి వారే. అందుకు దేవుడు ఈ భూమి మీదకి పంపించిన అంటే ఇంకా నేరానికి అంటామో పాపానికి అంటామో కానీ దేవుడు అందరినీ కాపాడుతున్నాడు. అయితే దేవుని మాట ఎవరైతే విని దేవుని సహవాసాన్ని, సంబంధాన్ని, సత్సంబంధం కలిగి ఉండటానికి ఇష్టపడతారో, ఆయన్ని ఆశ్రయించి వారి కఠినమైన అది ఏదైనా శ్రమ, సమస్య, నష్టం, వ్యాధి, బాధ ఆయనకు చెప్పుకుంటే ఆయన అంటాడు, నా కుమారుడా ధైర్యం వహించో, నేను చూస్తున్నా నీ వ్యాధిని, నీ బాధను, నీ రోగాన్ని, నీ సమస్యను, నీ కష్టాలను, నీ శ్రమలను నేను చూస్తున్నా, భయపడద్దు, వాటి నుండి నేను విడిపిస్తాను. హల్లెలూయా. ధైర్యం వహించు, కృంగిపోవద్దు, ప్రతిదానికి కృంగిపోవద్దు, ప్రతిదానికి భయపడొద్దు. బైబిల్ సెలవిస్తుంది, కృంగిపోతే చేతగాని వాడవుతాడు. చేతగాని దానా అంటారు చూడండి మీరు, ఒరే చేతగానోడా అంటారే చూడండి. నేను చెప్తున్నా మాట బైబిల్లో ఉంది. మీరు ఎప్పుడైతే కృంగిపోతారో అప్పుడు మీరు చేతగాని వారవుతారు అని సామెతల గ్రంథములో సొలొమోను రాజు గారు చక్కగా చెప్పాడు. అంటే మనం ఏ విషయంలో అయితే ధైర్యంగా ఉండక, నిరుత్సాహపడో, ధైర్యంగా అడుగులు ముందుకు వేయకుండా, ధైర్యంగా పని ప్రారంభించకుండా, ధైర్యంగా మన కార్యాన్ని పూనుకోకుండా, ధైర్యంగా మనం ముందుకు వెళ్ళకపోతే, కృంగిపోతే చేతగాని వారం అవుతాము. పైపిచ్చు నువ్వు చేతగాని వాడవైనా, నువ్వు చేతగాని దానమైనా అనిపించుకున్నా పర్వాలేదేమో కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు చేతగాని వాడు అని అనిపిస్తే అది నీకే నష్టం, అది నీకే కష్టం, అది మనకే కష్టం, నష్టం. ఎందుకంటే మనం కొన్నిసార్లు తప్పిపోతాం కాబట్టి, లేదా తప్పిపోయే అవకాశాలు మానవరీత్యా ఉన్నాయి కాబట్టి ఒకవేళ అన్నదానికి నోసుకోవచ్చు.
కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు అలా కాదు. ఆయన నామం అవమానపరిచే విధంగా మనం చేతగాని వాళ్ళమై ఉండి ఆయన కూడా వాళ్ళు ఆరాధిస్తున్న దేవుడు చేతగాని వాడు అంటే గినక మాత్రం నాకు ఎక్కలేని బాధ కలుగుద్ది, కోపం కలిగిద్ది, రోషం పుట్టుకొద్ది. అలా అస్సలు ఆ జీవితం వద్దండి, బ్రతకొద్దు. దేవుడు అంటున్నాడు, అరే బాబు నానా, నువ్వు ఒకవేళ ఆనాడు ఇశ్రాయేలు కూడా అంతే, మాటి మాటికి మేలు పొందుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు, నడిపించబడుతున్నారు. ఏది తక్కువ కొరత కొదవలేదు. శత్రువులు వచ్చినా శత్రువు నుంచి విడిపిస్తున్నాడు. ఎర్ర సముద్రం వస్తే ఎర్ర సముద్రం నుంచి విడిపించాడు. ఎన్ని విధాల దేవుని సహాయాన్ని పొందుతున్నారు వాళ్ళు. అయినా కూడా దేవుని మాట వినకుండా ప్రతిసారి విసిగిస్తూ వచ్చారు. విసిగిస్తూ వచ్చిన కూడా దేవుని వైపు చూసినప్పుడల్లా దేవుడు వారిని కనికరించి కాపాడుతూ వారైతే ఏదైతే ఆశిస్తూ కోరుకుంటూ వచ్చారో అది అనుగ్రహిస్తూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. వీరు నా మాట వినలేదులే, నేను ఎందుకు చేయాలి ఇది అనుకోలేదు దేవుడు. మనమైతే అనుకుంటాం, మనము పొరపాటున మనకు దగ్గరగా ఉండి స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇంటి పక్క వారే కావచ్చు అనుకోండి, మనం ఒక 5-6 సార్లు వాడు అడిగిన సహాయం మనం చేసినాం అనుకోండి, మనకు సహాయం వచ్చి ఒకసారి అడిగితే చేయకపోతే మనకి ఎట్టుంటది? సర్రమనిద్దే లేదా? కానీ దేవుడు అలా కూడా అనుకోలేదు. నేను ఇన్నిసార్లు చేస్తున్నా కూడా కొంచెమైనా వీరికి బుద్ధి లేదురా అని అనుకోలేదు. ఆయన ఆశ్రయించినప్పుడల్లా, ఆయన అడిగినప్పుడల్లా, ఆయనతో సహవాసములో ఉండినప్పుడల్లా దేవుడు వారికి సహాయం చేస్తూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నీకు, నాకు, మనకు ఆయన సహాయం చేయుటకే ఉన్నాడన్న విషయాన్ని ప్రేమతో నేను తెలియచేస్తున్నాను. అందుకని ధైర్యం వహించండి, మన కార్యం సఫలం చేస్తాడు. మన పనిని ఆయన తుదిముట్టిస్తాడంతే. కొందరు పని చేయకుండానే, అడుగు వేయకుండానే ఏమైద్దో అడిగేయరు, లేదా పని ప్రారంభించరు. ఏం చేయకుండానే ఏమవుతుంది ఇంకా అట్నే ఉంటాం అంతే. ఏం కాదు, అట్నే ఉంటాం. ప్లేట్లో అన్నం వేసుకున్నామండి, ముందర పెట్టుకొని ఎంతసేపు అని చూస్తావునే, ఏమో హల్లి బాబా అద్భుత దీపమా లేక దబ్బకరా అబ్బరకా దర్బరా ఇట చూసి అంటే లోపలికోనికి ఏం చేయాలి? ప్లేట్లో వేసుకున్నది అన్నాన్ని కలుపుకోవాలి, ముద్ద చేసుకోవాలి, నోటి దగ్గర తీసుకోవాలి, నోట్లో పెట్టుకోవాలి, తినాలి, లోపలికి పోవాలి. ఎంత ప్రాసెస్. నువ్వు అడిగేయక ముందే వామ్మో వాబో అంటే, నువ్వు పని ప్రారంభించక ముందే వాయమ్మో వాబో అంటే, అందుకని దేవుడు అంటున్నాడు ధైర్యం వహించండి. అక్కడ ఏమంటున్నమాట, కాగా మీరు బలహీనులు కాకుండా ఇలాంటి బలహీనమైన స్థితిలోనికి వెళ్లకుండా ధైర్యం వహించండి, మీ కార్యాన్ని నేను, మీ పనిని నేను సఫలము చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సరే మరి ఏం చేయాలి? ఆయన కార్యం సఫలం చేయాలంటే మనం ఏం చేయాలి? ఆయన అయితే అంటున్నాడు, నేను ఇది చేస్తాను, నేను మీకోసం ఇది చేస్తా. మరి నా కోసం మీరేం చేస్తారు? ఏమండి, ఒక కొట్టుకు వెళ్ళామనుకోండి, మనం ఇచ్చేది ఇస్తే వాళ్ళు ఇచ్చేది మనకు కావాల్సింది అందులో ఏమన్నా ఉందా? ఈజీనే కదా. మరి దేవుడు అంటున్నాడు, నేను చేస్తా, నీ పని నేను చేస్తా, నీ కార్యం నేను సఫలం చేస్తా. మరి నువ్వు నా కొరకు ఏం చేస్తావు? నా కోసం నువ్వు ఏం చేస్తావు? నా పని నేనే అంటావా? నా డ్యూటీ నాదే అంటావా?
నా చదువులు నావే అంటావా? లేదా నా బ్రతుకు నాదే అంటావా? లేదా తింటా తిరుగుతా పండుకుంటా వెళ్తా ఉంటా అంటావా? మనం ఏమనాలి? దేవుడు ఏమి కోరుకుంటున్నాడో కొన్ని మాటలు క్లుప్తంగా మేము తెలియచేస్తాను. శ్రద్ధగా మీరు ఆలకించండి. అదే పరిశుద్ధ గ్రంథంలో నుంచే 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయం 7వ వచనం చదవండి. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. ఇక్కడ నేను చెప్పొచ్చే మాట, నేను గమనించినటువంటి ఆ విషయాలలో నాకు బలంగా మీతో చెప్పాల్సినటువంటి మాట, నాకు ప్రేరేపించిన దేవుని మాట ఏంటంటే, మనము నిరుత్సాహపడకూడదు. దేవుడు మన కార్యాన్ని సఫలం చేయాలంటే మనము చెప్పాలి, మనము నిరుత్సాహపడకూడదు. నిరుత్సాహపడితే దేవుని పని కార్యము మన ఎడల అంతేనా కదండి? ఈ నిరుత్సాహం ఏం చేస్తుంది అంటే మనిషిని అవిశ్వాసాన్ని కలగజేస్తుంది, అపనమ్మకాన్ని పుట్టిస్తుంది. ఈ నిరుత్సాహం అడుగు అట్లా మనం ముందుకేసే కాలిని వెనక్కి లాగుద్ది. ఈ నిరుత్సాహము చేయి చాచి పని చేయవలసిన ఆ చేతిని వెనక్కి లాగేస్తుంది. ఈ నిరుత్సాహము మనం ఏ పని అయితే చేయబోనుకుంటున్నామో ఆ పనిని చేయకుండా ఆటంకంగా నిలుస్తుంది. అందుకే అన్నాడు, ధైర్యం తెచ్చుకో. ఈ నిరుత్సాహము, నిస్పృహ, ఆ తర్వాత సణుగులు గొణుగుళ్ళు మనిషిని ఏం చేస్తాయంటే దేవుని సంబంధాన్ని మనిషికి లేకుండా చేస్తాయి. దేవుని కార్యాలు ఆ మనిషికి జరగకుండా ఆటంకంగా ఉంటాయి. దేవుడు ఆనాడు ఇశ్రాయేలీలతో చెప్తూ వచ్చాడు, మాటలు వింటాం ప్రభువా, నీ చెప్పినట్టు వింటామంటున్నారు, ప్రార్థన చేశారు, అనిపించిన తర్వాత మళ్ళా మామూలు శరమామూలు. అలా ఎన్నిసార్లు అయినా దేవుడు ఏమాత్రం కూడా నేను ఎందుకు చేయాలలే అనుకోలే. చేస్తూ వచ్చాడు, చూస్తూ వచ్చాడు. ఒక సమయం వచ్చింది, ఇక దగ్గరికి కనాను, పాలు తేనెలు ప్రవహించు ప్రదేశము దగ్గరికి వచ్చారు. ఇక పరమ కానానే ఆ పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి అడుగు పెట్టాలి. ఆ టయానికి బైబిల్లో రాయబడిన మాట చెప్పనా, ఎవరైతే నిరుత్సాహముతో కృంగిపోయి సనుక్కొని గొనుక్కొని నిరాశలో నిస్పృహలో ఉండిపోయారో వారంతా ఆకులు రాలినట్టు రాలి కింద పడ్డారు అని బైబిల్లో ఉంది. అర్థం చేసుకోండి నా మాట. ఎవరైతే అలాగా నిరుత్సాహంతో నిస్పృహ లేకుండా, అంటే స్పృహ కోల్పోయి దేవుణ్ణి సనుక్కోనో, దేవుని సన్నిధిని సనుక్కోనో, దేవుని సహవాసాన్ని సనుక్కోనో, దేవుని ఆశ్రయాన్ని కోరుకోకుండా సనుక్కొని గొనుక్కుంటారో వారందరినీ ఏం చేశాడంటే దేవుడు ఆకులు రాలిపోయేటట్లుగా రాలజేశాడు. ఒక మాటలో చెప్పాలంటే కొన్ని తరాలు అక్కడే అరణ్యములో రాలిపోయాయి. సరికొత్త తరాన్ని దేవుడు అందులో అడుగు పెట్టేటట్టు దేవుడు చేశాడు. హల్లెలూయా. సరికొత్తతనం, ఆ సరికొత్త తరాన్ని. అందుకనే బైబిల్ ఒక మాట ఉంది, ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు మాట్లాడినా వాడు మాట వినకపోతే హఠాత్తుగా, ఎన్నిసార్లు గద్దించినా నా మాట వినకపోతే హఠాత్తుగా
నాశనమో మరణమో మరేదో నాకు తెలియదు, కానీ దేవుడు చెప్పాడు. అది ఏది చేస్తాడో నాకు తెలియదు, నాకు కూడా తెలియదు. యాక్చువల్గా మొత్తానికి అయితే జరిగిద్ది అది జరిగిద్ది అంతే. నాశనం చేస్తాడా, లేదా ప్రాణాన్ని తీసేస్తాడా, లేకపోతే ఏం చేస్తాడా అనేది నాకు తెలియదు. నేనైతే చేసేస్తానంటాడు. ఆ స్థితి మనకు రాకముందే ప్రభువును ఆశ్రయించి ఆయన సహవాసాన్ని కోరుకొని, నిజమే ప్రభువా, నా దుస్థితి ఇలా ఉంది, నా పరిస్థితి ఇలా ఉంది, నా వల్ల కావట్లేదయ్యా, నేను అనుకుంటున్నాను నీ యందు బలంగా విశ్వాసంలో ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను, నీ సన్నిధిలో సహవాసములో గంటల తరబడి గడపాలని నేను ఆశపడుతున్నాను, అనుదినం నీ వాక్యాన్ని పఠించి ధ్యానించాలని నేను కోరుకుంటున్నాను, నీ ప్రశస్తమైన సన్నిధి నాతో ఉండాలని, అయినా నా వల్ల కాట్లేదయా, కనికరించయ్యా అంటే ఆయన అంటాడు, నా కుమారుడా, నా కుమార్తె, దానికి ఏది వ్యతిరేకత ఉందో నేను తీసేస్తా, ధైర్యంగా నువ్వు ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. నిరుత్సాహపడవద్దు, కృంగిపోవద్దు. నేను వాటిని తీసేసి నేనే నీతో నడుస్తానంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనము మన కార్యములు సఫలపరచబడటానికై మనం దేవుని సన్నిధిని సాన్నిధ్యాన్ని కోరుకుంటూ దేవునికి వ్యతిరేకంగా కాకుండా మంచి క్రియల్లో సత్క్రియల్లో దేవునికి విజయులమై ముందుకు కొనసాగాలి అంటే మనలో ఉండవలసిన క్వాలిటీ మొట్టమొదటి ధైర్యము, దానికి ఆపోజిట్ అయినటువంటి నిరుత్సాహము. ధైర్యం ఉండాలి, నిరుత్సాహము ఉండకూడదు. అప్పుడు దేవుడు మన కార్యాలను ఆయన సఫలము చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిరుత్సాహపడితే మన జీవితాల్లో ముందుకు వెళ్ళలేమండి. భయపడితే మన జీవితంలో ముందుకు వెళ్ళలేమండి. భయపడితే దేవునికి భయపడం. లోకానికో, లోకంలో ఉన్నవారికో, ఏదో నిన్ను గూర్చి కాని మాటలు అయిన మాటలు చెప్పేవారికో, నిన్ను గూర్చి రకరకాలుగా మాట్లాడుకొని నిందలు అవమానాలు మోపేవారికో, లేకపోతే నిన్ను గూర్చి నీ కుటుంబం గురించి ఆడిపోసుకున్న అట్లాంటి వాళ్ళకు భయపడనక్కర్లేదు. ఇంతవరకే చదువుకున్నాం కదా, సహోదరు చదివింది, నీ ప్రాణాన్ని తీసేసేవాడు ఎవడైనా సరే ఏమవుతాడంటండి, వాడు నిందల పాలవుతాడు, వాడు మానవంగం పొందుతాడు, వాడు తల దించుకుంటాడు. నువ్వు తల దించుకోనక్కర్లేదు, నీ తల ఎత్తుతాడు వాడి ముందర. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ తల ఎత్తుతాడైనా. నీ నిందను అవమానాలను ఆయన తలంచి దానికి రెట్టింపు ఘనతను కలగజేస్తాడు. భయపడినక్కర్లే, వాళ్ళని చూసి కాదు భయపడ, మన దేవుని చూసి భయపడదా. ఇట్లా అనుకుంటే లోకంలో ఎందరో ఉన్నారు బాగుపడితే చూడలేని వాళ్ళు, అవునా కదా. చెడిపోతుంటే చేయి పట్టేవారు ఎవరైనా ఉన్నారా? చాలా విడ్డూరం ఏంటంటే, వాడు చెడు సహవాసంలో ఉండి, చెడ్డ క్రియల్లో ఉండి, ఏమండి త్రాగుడుకు అలవాటు పడి బార్ షాప్కి వెళ్ళి ఫుల్గా తాగొచ్చి ఇంటికి వస్తున్న నన్ను చూసి వాడిని ఎవడేమన్నాడు, పైపిచ్చి ఏమంటే ఏ బ్రాండ్ తాగొచ్చా? భయంకరమైన తిరుగులు తిరిగి ఆ చోటికి ఈ చోటికి ఆ చోటికి పోయొచ్చి అక్కడ తిరిగొచ్చి ఇక్కడ తిరిగి అక్కడ తిరిగొచ్చి ఇంటికి వస్తే ఆ ఇంటికి పోతున్న సందర్భంలో కాదు, ఇంటికి వచ్చే సందర్భంలో కావచ్చు, చూసినోడు వాడిని గురించి ఏం మాట్లాడు, ఎక్కడికి వెళ్ళొచ్చావు అని ఇంకా సంతోషంగా పలకరిస్తాడు.
పనికి మాల పనులు చేసినటువంటి వారిని ఏమంటాడు? ప్రోత్సహించే పద్ధతిలో మాట్లాడుతూ, అదే ఒక వ్యక్తి దేవుని నమ్ముకొని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చక్కగా చేతబట్టుకొని అలా వెళ్ళిపోతా ఉంటే, ఓయమ్మో వచ్చాడండి భక్తుడు, అవునా వచ్చిందేమ్మా భక్తురాలు, చెడిపోయేవాడిని ఏమన్నాడు, లోకంలో పాపంలో తిరిగేవాడిని ఏమన్నారు అని ఇంకా ప్రోత్సహిస్తారు. కానీ బాగుపడి బైబిల్ పట్టుకొని దేవుని కొరకు ముందుకు కొనసాగుతూ ఉంటే, మా పెద్ద భక్తిపరురాలే, భక్తిపరుడే. నిరుత్సాహపరిచేవారు ఎక్కువ, నిన్ను కృంగదీసేవారు ఎక్కువ, నీ కుటుంబాన్ని అవమాన పాలు చేసేవారు ఎక్కువ, నీ మీద నిందలు మోపేవారు ఎక్కువ. అయినా దేవునికి స్తోత్రం, అందును బట్టే దేవునికి ప్రభువానికి స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందును బట్టే నీకు స్తోత్రం అయ్యా అని చెప్పు. ఏ నోరైతే నిన్ను నిందిస్తూ నిన్ను గురించి ఆడిపోసుకుంటూ నీ మీద చెడ్డ మాటలు, లేకపోతే నిరుత్సాహమైనటువంటి మాటలు, లేకపోతే నిన్ను గూర్చి రకరకాలుగా మాట్లాడుకున్న ఆ నోరు ఒక రోజున ఆ తల మూయబడుతుంది, తల దించబడుతుంది. వారి ఎదుటిని తల ఎత్తుతాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారి ఎదుటినే నిన్ను తలగా నియమిస్తాడు, తలగా ఉంచుతాడు, తోకగా ఉంచడు. నిరుత్సాహపడద్దు. ఈ రోజున మన పరిస్థితి సరిగా లేదు అని సరైన సమయానికి కాస్త ఆహారం లేకపోతే కోరుకున్నది తినలేకపోతున్నానో, లేకపోతే నా దగ్గర కావలసినంత డబ్బు లేదనో, లేకపోతే నేను ఉండడానికి వారు వీరిలాగా పెద్ద పెద్ద భవంతులు, సుందరమైనటువంటి ఆ ఇండ్లు లేవనో, లేకపోతే వారి వీరు కింద నుంచి పైకి దిగేసుకున్నట్టుగా నాకు కూడా బంగారు లేదనో నిరుత్సాహపడొద్దు, కృంగిపోవద్దు. ఒక రోజు వస్తుంది నీకు, దేవుడు తగిన సమయం అంటూ దేవుడు నిర్ణయించాడు నీకు. ఆ సమయం వస్తుంది, కార్యం జరిగిపోయిద్ది. హల్లెలూయా, కార్యం జరిగిపోయిద్ది అంతే. కనుక జ్ఞాపకం చేసుకుందాం, నిరుత్సాహపడద్దు. మన కార్యాన్ని దేవుడు సఫలం చేస్తాడు. హల్లెలూయా.